సార్ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు ఉత్కంఠ ఉద్రిక్తత కలిగే ఉంటాయి. ఇక మరి మమతాకి మళ్ళీ ఛాన్సెస్ ఉండబోతుందా? షా మోదీ వ్యూహాలు ఎలా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎస్ అండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మనకి ఏంటంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29లో 2 phases వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. మొత్తం 294 సీట్లకి. ఇప్పుడు మనకి ప్రీ పోల్స్ చూస్తే అసలు వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారో అనేది చాలా వచ్చే లోక్సభ ఎన్నికల మీద ప్రభావం చూడబోతుంది అనమాట. అందుకే ఎవరు గెలుస్తారు, మమతా బెనర్జీ, సువేందు బెనర్జీ అంటే బీజేపీ అనేది పెద్ద చర్చనీయాంశం. కానీ ఇప్పుడు ప్రీ పోల్స్ మనకు చూస్తే మళ్ళీ మమతా బెనర్జీకే అధికారం సిద్ధించే అవకాశం ఉంది. 4వసారి కూడా మమతా బెనర్జీయే సీఎం అవబోతుంది అనేవి మనకు అక్కడ ఎన్నికల ప్రీ పోల్స్ని బట్టి మనకు తెలుస్తుంది. మరి మోడీ, షాలు ఎంతో పోరాడుతున్నారు. చాలా ఫోకస్డ్గా, చాలా కాన్సన్ట్రేటెడ్గా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు పోరాడడం జరిగింది. మోడీ పర్యటనలు చూసినా, అమిత్ షా పర్యటనలు చూసినా, బంగ్లాదేశ్ క్రైసిస్ వచ్చినా, బంగ్లాదేశ్ ఎంత వచ్చినా వెస్ట్ బెంగాల్ అనేది చేజారకుండా చాలా జాగ్రత్తగా పాలిటిక్స్ చేయడం జరిగిందనమాట. కానీ బీజేపీ చేసిన కొన్ని తప్పులు ఈరోజు తప్పులని చెప్పవచ్చు. లేకపోతే మమతా బెనర్జీ జాగరూకతతో వ్యవహరించిన అద్భుతమైన రాజకీయ తంత్రం ఈరోజు ఆవిడికి విజయాన్ని కట్టబెడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 4వసారి చీఫ్ మినిస్టర్ అంటే 2011 నుంచి ఆవిడ అధికారంలో ఉంది, ఏది అన్అబేటెడ్గా. కాబట్టి ఆవిడ మీదకున్న ఏది యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేక ఓటును కూడా ఆవిడ న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. ఎందుకంటే మంచి పాలన అందించడం. రెండోది ఏంటంటే ఇప్పుడు మైనారిటీ ఓట్ బ్యాంక్ ఆవిడకి సుస్థిరంగా ఉండడం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 27% ఓటర్స్ ముస్లిం ఓటర్స్ ఉంటారన్నమాట. మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇవి చాలా జాగ్రత్తగా ఆవిడ కాపాడుకుందనమాట. తర్వాత బీజేపీ ఏంటంటే ఎంతటి హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేద్దామన్నా కూడా చాలా ఓట్ బ్యాంకు ఇది మమతా బెనర్జీకి ఉండిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్ర ప్రజలకి ఒక రకమైన సైకాలజీ ఉంటుంది అన్నమాట. సైకలాజికల్గా మనస్తత్వం ఉంటుంది. కేరళలో ఒక రకమైన మనస్తత్వం, తమిళనాడులో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి. వెస్ట్ బెంగాల్ అనేది ఫిలసాఫికల్ ల్యాండ్ అండి. అక్కడ మతతత్వాన్ని ఎక్కువగా మనం అంటగడదామంటే అంత ఈజీ ఏం కాదు. నార్త్ ఇండియాలో మిగిలిన ఉత్తరప్రదేశ్, బీహార్ దగ్గర, ఇటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా లాగా అంత ఈజీ ఏం కాదు. అది ఫిలసాఫికల్ ల్యాండ్, గుర్తుపెట్టుకోవాలి. వివేకానంద, రామకృష్ణ పరమహంస అంతకుముందు కూడా ఒక ఫిలసాఫికల్ ల్యాండ్ అనమాట. అక్కడ మతతత్వం ఎక్కువగా ఒక ట్రంప్ కార్డు పనిచేయదు. కాబట్టి మోడీ, షా అనేది ఇక్కడ అత్యంత విజయం లేదు. 2 హిందూ ఓట్ బ్యాంక్ చాలా వరకు కన్సాలిడేట్ చేశారు, విఫలమేం అవ్వలేదు. మోడీ, షా చాలా వరకు కన్సాలిడేట్ చేశారు. అందుకనే అంతకుముందు కాంగ్రెస్, అంతకుముందు బీజేపీయే లేని స్టేట్లో ఎంతో అద్భుతమైన ఓట్ బ్యాంక్ను అక్కడ తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఓట్ బ్యాంక్. లాస్ట్ టైం కూడా 48% మమతా బెనర్జీకి వస్తే 38% ఓట్ బ్యాంక్ బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్ మిగిలిన కనపడకుండా పోయింది. అసలు సిపిఐ లెఫ్ట్ పార్టీలు ఫోర్ట్రెస్, కొంచెం కోట అయిన స్టేట్లో లెఫ్ట్ పార్టీ లేకుండా బీజేపీ ఓట్ బ్యాంక్ తీసేసుకుందండి. అంటే బీజేపీ చాలా వరకు సక్సెస్ అయింది. కానీ ప్రస్తుతం మాత్రం మమతా బెనర్జీ చాలా ఎడ్జ్ ఉంది. అంతకుముందు 77 సీట్లు వచ్చినాయి, 215 సీట్లు మమతా బెనర్జీకి వచ్చినాయి. కానీ ఓట్ బ్యాంక్ షేర్లో 10% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఈ 10% కూడా ఇది ముస్లిం ఓట్ బ్యాంక్, ముఖ్యంగా మైనారిటీ ఓట్ బ్యాంక్ మనం చెప్పొచ్చు. కాబట్టి మమతా బెనర్జీకి మైనారిటీ ఓట్ బ్యాంక్ చక్కగా కాపాడుకుంది. కాబట్టి ఈ యొక్క పథకాలు బాగున్నాయి. కాబట్టి వెస్ట్ బెంగాల్ కూడా ప్రోగ్రెసివ్ స్టేట్. కాబట్టి మళ్ళా మమతా బెనర్జీ అధికారంలో మనం చూడబోతున్నాం అనేది అక్కడ వెస్ట్ బెంగాల్ రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే మనకు అవగతం అయిపోతుంది.